వింటేజ్ పీకే ఇస్ బ్యాక్. యాక్చువల్లీ అప్పుడెప్పుడో అత్తారింటి దారేది, జల్సా, గబ్బర్ సింగ్. సో ఈ సినిమాలు మనం అబ్జర్వ్ చేస్తే అది ఎంత పెద్ద హిట్లు అయినాయో, ఎంత మంచిగా ఆడాయో. సో దాంట్లో మెయిన్ రీజన్ మ్యూజిక్ కూడా ఉంది. ఇప్పుడు గబ్బర్ సింగ్ సాంగ్స్ ఈ రోజుకి విన్నా, అత్తారింటికి దారేది ఆ సాంగ్స్ ఈ రోజుకి విన్నా, జల్సా సాంగ్స్ ఈ రోజుకి విన్నా ఎంతో ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దేవిశ్రీ ప్రసాద్ కూడా మిగతా హీరోలకైతే ఒకలా ఇస్తాడు, మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకోలా ఇస్తాడు. సో మిగతా హీరోలకి మేబీ ఒక 70% ఎఫర్ట్ పెడితే మన పవన్ కళ్యాణ్ గారి పాటలు అనగానే 100% పెడతాడు అనమాట. సో అంత బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. తెలిసిందే గైస్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా మన దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడైతే మ్యూజిక్ చేస్తున్నాడో అప్పుడే సగం సినిమా హిట్ అయిపోయింది. అండ్ ఇంకో విషయం కూడా గైస్, ఇక్కడ ఏంటంటే హరీష్ శంకర్. సో ఏమో రీసెంట్గా కొన్ని డిజాస్టర్లు పడ్డాయి, కానీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒక మిరపకాయ తీసినోడు, ఒక గబ్బర్ సింగ్ తీసినోడు, ఒక వాల్మీకి అదే గెద్దలకొండ గణేష్ అది తీసినోడు. సో మంచి మంచి సినిమాలు ఉన్నాయి. సో డిజాస్టర్లు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఆయన సినిమాలు మీరు కంపేర్ చేస్తే సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. కామెడీ కానీ, ఏదైనా యాక్షన్ కానీ, ఏదైనా సరే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటూ ఒక మెసేజ్ కూడా ఉంటుంది సినిమాలో. సో అయినా తర్వాత మాట్లాడదాం. బట్ ఈరోజు రిలీజ్ అయిన ప్రోమో ఎలా ఉంది అంటే చాలా బాగుంది. సో తెలిసిందే కదా, ఆ లిరిక్స్ కానీ అది కంప్లీట్గా ఇది ఏదో జనరల్ పబ్లిక్ని ఉద్దేశించి చెప్పినట్టు, ఒక టార్గెట్ ఆడియన్స్ ఏదో ముందుగా ఉన్నట్టు, సో వాళ్ళ కోసం చెప్పినట్టు మాత్రమే ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ప్రతిదీ ట్యూన్ కానీ, లిరిక్స్ కానీ, మన డిఎస్పి ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కన్సిస్టెన్సీగా ఒక మ్యూజిక్ వెళ్తుంది అది కానీ చాలా బాగుంది. మన కళ్యాణ్ గారి ఆరా అదంతా మరి కొత్తగా ఈరోజు ఏం చెప్పాలి గైస్, అప్పుడు ఎప్పుడో కొన్ని దశాబ్దాల నుంచే కూడా అది అలానే కంటిన్యూ అవుతుంది. రేపు పొద్దున ఇంకొక 20-30 సంవత్సరాలు అయినా అది అలానే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా సినిమా కూడా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. మార్చి 26వ తేదీన వస్తుందని చెప్పారు. సో అక్కడ ఎలాంటి డౌట్ లేదు, పోస్ట్ పోన్ కానీ ఇంకేమీ అవ్వాలని అసలేమీ లేదు. ఖచ్చితంగా అదే తేదీకి వస్తుంది. ఇది మ్యాక్సిమం ఇంకా 40 రోజులు ఉన్నాయి. ఈ 40 రోజుల్లో ఇంకొక 3 సాంగ్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. ట్రైలర్ ఒకటి రాబోతుంది. సో ఓకే గైస్, చూద్దాం. ఈ ప్రోమో అనేది జస్ట్ శాంపిల్ మాత్రమే. మనకి 22వ తేదీన ఫుల్ సాంగ్ అయితే రాబోతుంది. దానికి ముందు రిలీజ్ అయిన చిన్న శాంపిల్ మాత్రమే ఇది. ఇదే ఎంత బాగుంది అంటే రేపు పొద్దున్న రిలీజ్ అయ్యే సాంగ్ ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు అనమాట. చూద్దాం గైస్, ఈ ప్రోమో మేబీ ఇంకా ఈరోజు అంతా కూడా ఇన్స్టాగ్రామ్లో ప్రతి దగ్గర ట్రెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, అవుతుంది కూడా. మరి అంతే కదా, ఇప్పుడు సాంగ్ రావడానికి ముందే మాత్రం హైప్ కావాలి, క్రియేట్ అయిపోద్ది. స్టే ట్యూన్. సాంగ్ వచ్చినాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.